హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో వ్లాగ్తో మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. టమాటోలు చాలా చవకగా ఉన్నాయి మార్కెట్లోని. టమాటో పౌడర్ చేసుకోవాలన్నా, టమాటో వడియాలు చేసుకోవాలనుకున్నా, పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నా ఇది బెస్ట్ టైం అనమాట. 50 రూపాయలకి 4 కేజీలు టమాటోలు ఇచ్చారు. నేను షాక్ అయిపోయాను అనమాట. లైక్ మార్కెట్‌లో బండి మీద అమ్ముతారు కదా! పెద్ద పెద్ద ఆటోల్లో ఏసుకొని వస్తారు గదా! అక్కడ నేను 100 రూపాయలకి 6 కేజీలు కూడా ఇస్తున్నారంట. 4 కేజెస్ అన్నది 8 కేజెస్, 10 కేజెస్ కూడా ఇస్తున్నారంట. నేను 4 కేజెస్ తీసుకొచ్చాను 50 రూపీస్‌కి. నేను హ్యాపీ అయిపోయాననమాట. హ్యాపీ అయిపోయాను గానీ, ఒక పక్కన అనిపించింది ఇది పండించడానికి చాలా డబ్బులు ఖర్చయ్యి ఉంటాయి అనేసి. టీవీల్లో చూపిస్తుంటారు కదా! టమాటో రైతులు చాలా బాధపడుతున్నారు అని చెప్పి. అలాంటప్పుడు ఫీలింగ్ బాగా ఖరాబ్‌గా అనిపిస్తది. బట్ మనం ఏం చేయగలం చెప్పండి. సో, ఈ టమాటోలన్నీ తీసుకొచ్చాను. అన్నీ ఎంత మంచి దేశీ టమాటోస్. కూరలో ఏస్తే మస్తు రెడ్‌గా వస్తున్నది కూరంతా చాలా చాలా బాగా. నా ఫేస్‌లో స్మైల్ చూసారా? నా ఫేస్ ఎక్కువ కనిపించట్లేదు గానీ, ఓకే. అది అండ్ ఈరోజు మనం టమాటో దోసలు చేద్దాం. టమాటో దోసలకి ఒక చిన్న హిస్టరీ ఉంది తెలుసా? మన ఛానల్‌లో ఫస్ట్ కొంచెం ఎక్కువ మంది వ్యూస్ వచ్చిన వైరల్ అయింది. వైరల్ అనొచ్చో లేదో తెలీదు. ఇప్పుడు రోజుల్లో వైరల్ అంటే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. బట్ అప్పట్లో 7 ఇయర్స్ ఎగో నా వీడియో వైరల్ అని అనొచ్చు అనుకుంటున్నా. ఒకరోజు నేను జస్ట్ ఉన్నాను. ఫోన్ టుంగ్ 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 అన్నది. ఏంటయిందా అని చూసాను. సడెన్‌గా సబ్స్క్రైబర్లు పెరగడం స్టార్ట్ అయింది. నాకప్పుడు 5000, 6000 అలా సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళనమాట. సడెన్‌గా నేను రాత్రి పడుకొని మార్నింగ్ లెగిసేసరికి 12,000 అయిపోయారు. దాని తర్వాత ఫోన్ నిండా నోటిఫికేషన్. ఇప్పుడు నోటిఫికేషన్‌లన్నీ ఆపేస్తున్నాను కానీ, అప్పుడు ఆపేదాన్ని కాదు. ప్రతి సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు బాగా తెలియాలన్నట్టు ఉంచేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పటికి ఎన్ని నోటిఫికేషన్‌లు అంటే ఆల్మోస్ట్ 100 ఎన్నో నోటిఫికేషన్‌లు. అప్పట్లోని మనకి ఒక సబ్స్క్రైబర్ యాడ్ అయితే మెయిల్ కూడా వస్తదనమాట. ఈ సబ్స్క్రైబర్ మీకు యాడ్ అయ్యారు అని చెప్పి. అలా మెయిల్ ఓపెన్ చేయగానే బోలెడు మెయిల్స్ కూడా ఉండేవి. అది నేను ఎప్పటికీ ఆ రోజుని మర్చిపోలేను. దట్స్ ద డే ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ సంథింగ్. అలా అలా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ టమాటో దోస వల్ల. ఆ దోసకి ఇప్పటికి మన ఛానల్‌లో 7,00,000 చిల్లర వ్యూస్ ఉన్నాయి. 7 ఇయర్స్ ఎగో అనమాట. ఫస్ట్‌లో వచ్చింది. దాని తర్వాత ఏం పెద్దగా రాలేదు. తర్వాత నుంచి మన ఛానల్‌లో పెద్దగా వైరల్ అయిపోయి, అద్దిరిపోయి అలా మిలియన్స్ వచ్చాయి. అలా ఇప్పుడు రాలేదు. మన ఛానల్ ఈజ్ లైక్ కన్సిస్టెంట్ ఛానల్ అనమాట. మన బుర్రల్లాగే మన జీవితాలు కూడా ఉంటాయి అన్నట్టు నాకిప్పటికి పెద్ద పెద్ద ఆశలు ఉండవు గదా! లైక్ వైరల్ అయిపోవాలి, అందరు నా ఛానల్ చూసేయాలి, అన్ని ఆపర్చునిటీస్ అన్నిటిని యూజ్ చేసేసుకోవాలి అని ఒక బీభత్సమైన కసి ఏదైతే ఉంటదో అది మనకి అస్సలు ఉండదు. సో, నాలాగే నా ఛానల్ కూడా. అందుకే కాబోలు మనం మన ఛానల్‌లో మై అనొస్తది. అంటే నీ బుద్ధులే నీ ఛానల్‌కి కూడా ఉంటాయి అన్నట్టు అనిపిస్తదనమాట నాకు. చాలామంది అడుగుతారు నాకు, ఎందుకు శిరీష మై తెలుగు ఛానల్ అని మీరు పెట్టారు పేరు అని చెప్పి చాలామంది అడుగుతారు. దానికి మెయిన్ రీజన్ నేను ఈ ఛానల్ క్రియేట్ చేసింది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. ఆవిడ అల్గోరిథం మొత్తం ఢిల్లీలో ఉన్న వాళ్ళకే చూపిస్తూ ఉండేదనమాట అప్పుడు. సో, ఇది టమాటో దోస. దాని తర్వాత ఇది చూపిస్తాను. ఇదొచ్చేసి డిసానో వాళ్ళది పిస్టాలిషియస్ పాస్తా అన్నమాట. చాలా చాలా బావుంటది. 100% డ్రమ్ వీట్ సెమోలినా పాస్తా అనమాట. ఇది కేజీ ప్యాకెట్. దీని మీద మనకి 13 మినిట్స్ బాయిల్ చేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, జీరో కొలెస్టరాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటది. చాలా చాలా బావుంటది. మీరు పాస్తా కావాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇట్స్ వెరీ యమ్మీ అనమాట. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లోని పెద్ద పెద్ద ఆఫర్‌లు ఏవో రన్ అయ్యాయి కదా! అప్పుడు మేము తీసుకున్నాం ఈ ల్యాప్‌టాప్. నా పాత ల్యాప్‌టాప్ ఇచ్చేసి ఈ కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నాను. ఇది మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్. ఇప్పుడు నాకు గ్యాడ్జెట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఫ్రమ్ పాస్ట్ 2-3 ఇయర్స్. ఐ థింక్ నేను వాచ్ కొన్నాను. దాని తర్వాత ఈ కెమెరా కొన్నాను. తర్వాత నా మనసు ఓకే. ఏవి కొన్నామో అవి ఫుల్‌గా వాడాలి అనేసి ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళొచ్చారనమాట. కొను అని నా బుర్ర తినేస్తున్న జనరేషన్ వచ్చిందనమాట. సో బ్యూటిఫుల్ మంచి కలర్ అనమాట. ఇందులో ఏం చెప్తున్నాను ఎందుకు మై తెలుగు ఛానల్ అని పెట్టానంటే, ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదా! అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఏ ఏరియాలో ఉంటాం, ఆ ఏరియాకే ఎక్కువ అల్గోరిథం అన్నది చూపించే స్టేజ్‌లో ఉండేదనమాట యూట్యూబ్. ఇప్పుడు కాదు, ఓ 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అప్పుడు అలాగుండేది. సో, తెలుగు వాళ్ళకి ఎలా తెలుస్తాది అన్న ఉద్దేశంతో అది తెలుగు యాడ్ చేయాలి అని నేను అనుకున్నాను. తెలుగు అన్న వర్డ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలని నేను అనుకున్నాను. దాని తర్వాత రా టాక్స్‌లోని కొత్త పాడ్‌కాస్ట్ ఒకటి రిలీజ్ అయింది. అది ఓపెన్ చేసి నేను నా పనులన్నీ చేసుకుంటున్నాననమాట.
సో, అందుకోసం అందులోని తెలుగు అని పెట్టాలని అనుకున్నా. దాని తర్వాత అప్పటి వరకు కూడా నేను నా కోసం అనుకుంటూ ఏది చేయలేదనమాట. లైక్ నా కోసం అని డబ్బులు దాసుకోవడం, నా కోసం అని ఏది చేసుకోవడం అని ఏం చేయలేదు. ఇట్స్ కంప్లీట్‌లీ నేను నా కోసం లెర్న్ చేశాను. ఎలా ఛానల్ క్రియేట్ చేయాలి, ఎలాగ ఎడిట్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ నిండా వీడియోలున్నాయండి. ఇప్పుడు చాలా చాలా ఈజీ. మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఇయర్స్ ముందు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. తెలుగులో అసలు తెలుగులో కాదు, ఇండియాలోనే చాలా తక్కువ మంది యూట్యూబర్స్ అందరూ ఉండేవాళ్ళనమాట. అప్పుడు 'సూపర్ ప్రిన్సెస్ జో', దాని తర్వాత శ్రేయ శ్రేయ, దాని తర్వాత ఇంకా ఇంకా అలా చాలా ఇంకెవరబ్బా! ఇంకా ఇంకొక అమ్మాయి, ఢిల్లీ అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది. చాలా చాలా వాళ్ళు కూడా మోస్ట్‌లీ మేకప్‌కి సంబంధించిన వీడియోసే వేస్తూ ఉండేవాళ్ళనమాట. ఎలా ఛానల్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఛానల్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువే ఉండేయి. మోస్ట్‌లీ ర్యాండమ్ వీడియోసే ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు చాలా చాలా ర్యాండమ్ వీడియోసే ఉండేవి. చాలా ఫారెన్ వీడియోస్ ఉండేవన్నమాట. అన్బాక్సింగ్ వీడియోస్ అదే ఫస్ట్ టైమ్ చూసాను. ఫస్ట్ టైమ్ నేను చూసిందొచ్చేసి ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఏమో ల్యాప్‌టాప్ దగ్గర కూర్చొని తన బ్యాగ్ వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది చూపిస్తుందనమాట. అది నేను చూసిన రోజు నా కళ్ళల్లో ఒక చెమకొచ్చింది. లిటరల్లీ లైక్ ఓహ్! ఇలాంటిది ఒకటి ఉందా అనేసి. లైక్ చిన్నప్పటి నుంచి నాకు బేసికల్లీ ఎప్పుడు వంట చేస్తున్నప్పుడు అదేదో కుకింగ్ షోలో నేనున్నట్టు నేను అప్పుడు కొత్తగా 'సంజీవ్ కపూర్ కుకింగ్ షో' అన్నది నడుస్తుండేది. సో, నేనెప్పుడు వంట చేస్తున్నా. ఇది సింపుల్ ఉప్మా అయినా గూడా నేను అదేదో కుకింగ్ షోలో చెప్తూ వంట చేస్తున్నానన్నట్టు. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి, దాని తర్వాత నూనెయ్యాలి, దాని తర్వాత మినపప్పేయాలి. అలా నేను చెప్పుకుంటుండేదాన్ని. నేను ఆ అమ్మాయిది వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తాను అనేసి ఆ ఒక్క స్పార్క్ ఏదైతే ఉంటదో అది ఆ రోజు నాకు వచ్చింది. చాలా చాలా అనిపించిందనమాట. దాని తర్వాత మా టీవీలోని సమంతది ఒక యాడ్ వచ్చేది అప్పట్లోని. మీరు సమ్ కైండ్ ఆఫ్ ఒక కొటేషన్ ఉంటదనమాట. మీరు అనుకుందే చేయాలి అంటే సంథింగ్ గుర్తు రావట్లేదు ఆ కొటేషన్ ఏంటి అనేది. అది నాకు చాలా ఇన్‌స్పైర్ చేసిందనమాట. సో, అక్కడ అది నాది. ఇది నేను చేసుకుంటున్నాను. కంప్లీట్‌లీ 100/100%. నేను ప్రతి దాంట్లోని అయితే మా చెల్లి హెల్ప్ ఉంటది. లేకపోతే మా ఆయన హెల్ప్ ఉంటది. లైక్ సింపుల్ టికెట్లు తీయాలన్న దాని మీద కూడా. సో, అది నా అన్న ఒకటి నేను ఎలాగైనా పెట్టాలి అని జెప్పి అందులో మై అనేది యాడ్ చేశాను. దాని తర్వాత తెలుగు అని తెలియాలని తెలుగు, ఛానల్ అని తెలియాలని ఛానల్ అని పెట్టుకున్నాననమాట. నా పేరు యాడ్ చేసుకున్నాను. దట్స్ ద హోల్ హిస్టరీ బిహైండ్ అవర్ ఛానల్ నేమ్. బట్ నాకైతే నచ్చేదప్పుడు. ఇప్పుడు ఓకే. ఓకే. అనిపిస్తుందనమాట. మనం మీతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఒక 3 కేజెస్ టమాటోస్‌ది మనం ఈరోజు మస్తు ప్యూరీ లాగా చేసుకొని ఉంచుకుంటున్నా. ఈలోపు నేను తర్వాత చికెన్ ఘీ రోస్ట్ ఏదైతే ఉందో అది చేస్తున్నాననమాట. ఓహ్ మై గాడ్! ఇది ఎంత టేస్టీ వచ్చిందో. కొంచెం ఎక్కువ ఘీ అయిపోయింది కానీ మంచిగా చేసుకున్నాను. మసాలా అన్నీ గ్రైండ్ చేసి అన్నీ చేసి చేసుకున్నాను. దీని రెసిపీ ఇంకెప్పుడైనా చేస్తా. అంటే నేనే ట్రయల్ చూస్తున్నాను అనమాట. ఎలా వస్తదో నాకు కూడా తెలీదు అని చెప్పి. అండ్ ఇది కుక్ అయింది. ఆల్మోస్ట్ ఒక గంట కుక్ అయింది. ఇది బోలెడంతా ఈ పేస్ట్ ఏదైతే ఉంటదో మీరు పాస్తాల్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రకరకాల ప్లేసుల్లో మీకెక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. చికెన్ కర్రీస్‌లో వేసుకోవచ్చు. ఈ పేస్ట్‌తోని మనము టమాటో రైస్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మన యమ్మీ యమ్మీ చికెన్ రెడీ. దాని తర్వాత ఈ చికెన్ తీసిన తర్వాత ఇంకా 2 ప్యాన్‌లు పెట్టేసాననమాట. ఒక దాంట్లోని ఎప్పటికి ఉడకట్లేదని జెప్పి రెండిట్లో పెట్టి ఈక్వల్‌గా చేసి చేసుకుంటున్నాను. ఎంత బాగా అయిందో నాకు అయ్యేసరికి నడుము నొప్పొచ్చేసిందనమాట. ఎంతసేపు నుంచొని అలా నించొని కలుపుతున్నాను కదా! అందుకోసం. ఎందుకంటే ఇది కొంచెం అడుగంటేసినా కూడా మనం ఇంత కష్టపడి చేసిన ఈ 4 కేజీలు, 3 కేజీలు టమాటాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అండ్ ఇక్కడ పొజిషన్‌కొచ్చిన తర్వాత ఇంకా ఆపేద్దాం అనిపిచ్చింది. ఇంకా ఎక్కువ థిక్ చేసేస్తే అంత బావుండదు. అది మళ్ళీ ఊరగాయలాగా అయిపోతదనమాట. టమాటో ప్యూరీలాగా ఉంటదని చెప్పి, ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఎంత బ్యూటిఫుల్ కలరో చూసారా? అండ్ ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు.